గ్రంథాలు తెరుద్దాం. రూతు గ్రంథం. ఈరోజు వాక్యాంశం నిమిత్తం పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద బుక్ ఆఫ్ రూత్ చాప్టర్ 2 అండ్ లెట్ us రీడ్ వర్స్ 1. రూతు గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. నయోమి పెనిమిటికి బంధువు ఒకడుండెను, అతడు చాలా ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉండెను, అతని పేరు బోయజు. అందరూ ఈ మాట చెప్పండి, అతని పేరు. నేను చెప్పినట్టు చెప్పండి, అతని పేరు బోయజు. వండర్ఫుల్. The Bible talks about a wonderful man, a remarkable person called Boaz. రూతు గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అండ్ అందులో మనకు తెలిసిన మొదటి వ్యక్తి అంటే రూతు గ్రంథం గుర్తురాగానే మనకు తెలిసే మొదటి పర్సన్ ఎవరంటే నయోమి, రైట్? ఆమె తన కోడళ్ళు, వారి ప్రయాణము, ఇవన్నీ కూడా స్పష్టంగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఒక కోడలైతే అత్తగారిని ముద్దు పెట్టుకుని వదిలేసి వెళ్ళిపోయింది. మరొక కోడలైతే అత్తగారిని గట్టిగా హత్తుకుని నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు అని ఒక మంచి తీర్మానాన్ని తీసుకుని బెత్లెహేంకి వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. 2వ అధ్యాయంలో బోయజు గురించిన ఒక శ్రేష్టమైన అంశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ రాయించి ఉంచాడు. ఈరోజు నా అంశం ఏంటంటే బోయజు రూతుతో ప్రవర్తించిన విధానాన్ని మీతో మాట్లాడాలని నేను కోరుతున్నాను. బోయజు రూతును ఏ విధంగా ఒక మాటలో చెప్పాలంటే ఆదరించాడు, ధైర్యపరిచాడు అనే విషయాన్ని పరిశీలన చేస్తే 2వ అధ్యాయంలో నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేను కనుగొన్నాను. వాటిని మీ ముందు ఉంచాలని కోరుతున్నాను. రూతు గురించి మనం చాలాసార్లు వింటూనే ఉన్నాం. క్రీస్తు ప్రభు వంశావళిలో రూతు స్థానాన్ని సంపాదించుకుంది అంటే ఆమె భక్తి జీవితం, ఆమె విశ్వాసం, ఆమె తీర్మానం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. మోయాబు అనే ఒక ప్యాగన్ కంట్రీ లేదా ఒక ప్యాగన్ నేషన్, ఒక అన్య దేశములో నుండి రూతు ప్రత్యేకించబడి దేవుని దగ్గరకు బెత్లెహేం అనగా రొట్టెల గృహము లేదా రొట్టెలీలు అనే ప్రాంతానికి ఆమె వచ్చినప్పుడు ఆమెను దేవుడు ఏ విధంగా అంచెలంచెలుగా ఆశీర్వదించాడో రూతు గ్రంథాన్ని మనం చూస్తున్నాం. కేవలం 4 అధ్యాయాలు మాత్రమే రూతు గ్రంథంలో ఉన్నప్పటికీ కూడా ఒక్కొక్క అధ్యాయంలో ఎన్నో ఆధ్యాత్మిక అంశాలు స్పష్టంగా మనం గమనించగలం. మన స్పిరిచువల్ లైఫ్ అభివృద్ధి పొందడానికి కావలసిన జీవన సూత్రాలన్నీ కూడా రూతు గ్రంథంలో మనకు కనబడతాయి. అయితే రూతును ప్రత్యేకమైన విధానంలో పట్టించుకున్నవాడు బోయజు అనబడే ఒక ఆస్తిపరుడు. అతడు ఎలీమెలకు వంశపు వాడై ఉన్నాడని లేఖనం సెలవిస్తూ ఉంది. ఇప్పటికీ కూడా మనం ఇశ్రాయేలు అనే దేశానికి వెళ్తే బెత్లెహేం అనే గ్రామం, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ విలేజ్, చాలా అద్భుతమైన గ్రామం. ఇప్పటికీ కూడా అక్కడ కొన్ని పొలాలు కనబడుతుంటే వాటిని బోయజ్ ఫీల్డ్స్ అని పిలుస్తుంటారు, బోయాజ్ ఫీల్డ్స్ అని. బోయజు పొలములు. ఆ కాలంలో బోయజు చాలా ఆస్తిపరుడుగా ఉన్నాడు. పాత నిబంధనలో ఒక నిబంధన ఏంటి అంటే లేదా ఒక రూల్ ఏంటి అంటే ఎవరికైనా పొలాలుంటే ఆ పొలంలో మొత్తం వాళ్లే కోసుకుని వెళ్ళిపోకూడదు. కొన్నింటిని లేదా కొన్ని పనులను కావచ్చు లేదా కొన్ని గింజలను కావచ్చు పరదేశులకు వదిలిపెట్టేయాలి. ఎవరైనా వేరే దేశాల నుంచి వేరే ప్రాంతానికి వచ్చి మరి వారు కూడా భోజనం చేయాలి కాబట్టి, వారికి కూడా ఆహారం అందాలి కాబట్టి ఈ భూస్వాములు ఏం చేయాలంటే పంట పండిన తర్వాత దాన్ని కోసే సమయంలో కొంత ఆ పొలంలో వదిలిపెట్టేసినప్పుడు వీళ్ళు కోత కోసుకుని వెళ్ళిపోయిన తర్వాత ఆ వదిలిపెట్టిన పరిగెను పరదేశులు వచ్చి ఏరుకుంటారు, తీసుకుని వెళ్ళాలి. ఇన్ దట్ వే దేవుడు ఒక మాటను సెలవిచ్చాడు, నీ ఆశీర్వాదం నీ ఒక్కడితో మాత్రం ఉండిపోవడానికి వీల్లేదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని దేవుడు ఒక సూచనను లేదా ఒక రూల్ ఆ టైంలో పాత నిబంధనలో ఉండే. బోయజు ఖచ్చితంగా ఆ మాట నెరవేర్చాడు. ఇంకో మాటలో చెప్పాలంటే అంతకన్నా ఎక్కువగానే పరదేశుల పట్ల ఒక బాధ్యతను కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయితే రూతు ఎప్పుడైతే ఆ పొలంలోనికి అడుగు పెట్టిందో బోయజు ఆమెతో వ్యవహరించిన తీరు నిజంగా ఆకర్షణీయమే. ఒక పరాయి దేశం నుండి వచ్చిన ఒక యవనస్తురాలు బాధలో, కష్టంలో, వేదనలో, దుఃఖంలో ఉన్న ఆమెను బోయజు పట్టించుకున్న తీరు చాలా గొప్పది. యూజువల్గా ఎవరైనా ప్రపంచంలో గొప్పవారిని లేదా ఉన్నతమైన వారిని, తమ వర్గం వారిని, తమ కులం వారిని, తమ మతం వారిని పట్టించుకునే వాళ్ళు చాలామంది ఉంటారేమో.
కానీ బోయజు ఒక పరదేశురాలిని లేదా వేరే దేశం నుండి వచ్చిన ఒక అభాగ్యురాలిని పట్టించుకునే విధానం లేఖనాల్లో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది. మీరు 2వ అధ్యాయం జాగ్రత్తగా గమనిస్తే బోయజు యొక్క అద్భుతమైన చిత్రాన్ని మనం చూస్తాం. అతని యొక్క క్యారెక్టర్ ఎలాంటిదో, అతని వ్యక్తిత్వం ఎలాంటిదో మనకు చాలా చక్కగా అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈరోజు బోయజు రూతుతో ప్రవర్తించిన విధానాన్ని మీతో మాట్లాడడం వలన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన పట్ల ఎలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారో, ఆయన మనల్ని ఏ విధంగా పట్టించుకుంటున్నాడో, మనం ఏ దేవుడిని ఆరాధన చేస్తున్నామో ఆ దేవుడు ఎలాంటి ఉద్దేశాలు మన పట్ల కలిగి ఉన్నాడో స్పష్టంగా మనం అర్థం చేసుకుందాం. సిద్ధంగా ఉన్నారా? 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్న మొట్టమొదటి అంశాన్ని పరిశీలించేద్దాం. రూత్ చాప్టర్ 8 and chapter 2 and verse 8. 2వ అధ్యాయం 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట వినుము, వేరొక పొలములోనికి నువ్వు వెళ్ళవలసిన అవసరం లేదు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యొద్ద నిలకడగా ఉండుము. నువ్వు ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఒకసారి మీ ప్రక్కవారు తిరిగి మాట చెప్పండి, నా మాట వినుము అని చెప్పండి. ఒక మాట, మీ మాట వినాలా? నా మాట వినుము అని ఎవరు చెప్తున్నారు ఇక్కడ? బోయజు రూతుతో చెబుతున్నాడు. అమ్మా రూతు, నీతో బహుశా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారేమో. కొంతమంది టైంపాస్ కోసం మాట్లాడేవారు ఉంటారేమో నీతో, లేదా నువ్వు చాలా అందంగా ఉన్నావని మాట కలిపే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. ఎందుకంటే నో డౌట్ రూత్ వాజ్ సో బ్యూటిఫుల్. ఆమె ఖచ్చితంగా చాలా అందంగా, శారీరక రూపానికైతే చాలా అందంగా ఉండుండొచ్చు. సో ఆమె అందంగా ఉందని మాట కలిపే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. ఇంకా స్త్రీలు మాట్లాడుకోవడానికి కొన్నిసార్లు కారణాలు కూడా అక్కర్లేదు కదా. నలుగురు స్త్రీలు చేరారంటే పెద్ద కారణాలు ఉండాలండి? ఏం అక్కర్లా. ఏ కారణం లేకపోయినా కొంతమంది ఏం చేస్తుంటారు చెప్పండి? మాట్లాడుకుంటూనే ఉంటారు. నీతో మాటలు కలపడానికి చాలామంది ఇష్టపడుతున్నారేమో, నీతో మాట్లాడడానికి చాలామంది ముందుకొస్తారేమో. అయితే నువ్వు వినాల్సింది ఎవరి మాట? నా మాట నువ్వు వినాలా. యు మస్ట్ లిసన్ టు మీ అనగా బోయజు మాట్లాడేవాడు, మాట్లాడే లక్షణం, మాట్లాడే గుణం అతనిలో ఉంది. వాస్తవానికి రూతు పొలంలోనికి వచ్చిన తర్వాత బోయజు ఆమెను పరిశీలన చేస్తున్నాడు. ఆమెలో ఉన్న నమ్రత, ఆమెలో ఉన్న స్వచ్ఛత, ఆమెలో ఉన్న సౌమ్యత, ఆమెలో ఉన్న సరళతను దైవజనుడు బోయజు గుర్తించి ఆమె చూస్తూ ఉంటే, ఆయన దగ్గర పనివాడు ఉంటే ఆయన అడిగారు, ఎవరామె అని అడగగానే అతను చెప్తా ఉన్నాడు, నయమి కోడలండి, అక్కడ నుంచి వచ్చిందండి, మోయాబు నుండి, కొంచెం డెస్పరేట్ నీడ్లో ఉందండి, ఇబ్బందుల్లో ఉన్నారండి వాళ్ళు అని అన్నీ చెప్పగానే వెంటనే బోయజు రూతు దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు నా మాట వినాలి, నీ కష్టం నుంచి నువ్వు బయటకు రావాలి అంటే, ఈ నింద నుంచి నువ్వు బయటకు రావాలంటే, ఒక ఒంటరితనంలోంచి నువ్వు బయటకు రావాలంటే, ఒక నిరుత్సాహంలోంచి, నిరాశ నుంచి బయటకు రావాలంటే యూ మస్ట్ ఫోకస్ ఆన్ మై వర్డ్. నీతో చాలామంది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ నువ్వు ఆ మాటలు కాదు పట్టించుకునేది, నేను చెప్పేది విను. అదేంటో తెలుసా? నువ్వు నిలకడగా ఉండాలి. యూ మస్ట్ బి స్టెడ్ ఫాస్ట్. నువ్వు నిలకడగా ఉండాలి. బోయజు మాట్లాడే లక్షణాన్ని కలిగి ఉన్నాడు, రూతుతో మాట్లాడాడు. జాగ్రత్త వినండి దేవుని బిడ్డలారా. ఈరోజు మనందరం దేవుని సందుకు ఎందుకు వచ్చాం? ఎవరు మాటలు వినడానికి వచ్చాం? జాన్ వెస్లీ మాటలు వినడానికి వచ్చారా? నో. నేను మాట్లాడితే ఎవరికి ఉపయోగం వల్ల, ఒక్కళ్ళకి కూడా ఉపయోగం ఉండదు. కానీ ఎవరు మాట్లాడితే ఉపయోగం? ప్రభువు మాట్లాడితే, ఆయన మాట్లాడితే, ఆయన స్వరానికి లోబడితే నాకు, మీకు, మనందరికీ ప్రయోజనమే. బోయజు రూతుతో మాట్లాడుతున్నట్టుగానే నా దేవుడు మనందరితో నిరంతరాయంగా మాట్లాడుతూనే ఉన్నాడు. నమ్మిన వారు స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. Our God is the one who can speak to us at any moment. వినే గుణం నీలో ఉండాలే కానీ నా దేవుడు ఎప్పుడైనా నీతో మాట్లాడడానికి ఆయన ఎలా ఉన్నాడు? ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది లోకంలో నోరుండి మాట్లాడని వాటి చుట్టూ తిరుగుతున్నారు ప్రపంచంలో. నేను దాన్ని ఇంకా ఎలాబొరేట్ చేయాలన్న ఉద్దేశం కాదు. వాటికి నోరులు ఉన్నాయి కానీ మాట్లాడవు. కానీ నా దేవుడు నిరంతరాయంగా మానవునితో మాట్లాడడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు, ఆయన కమ్యూనికేట్ చేయడానికి ఇష్టపడుతూనే ఉన్నాడు. ఆర్ యూ విల్లింగ్ టు హియర్ హిస్ వాయిస్? ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడుతున్నావా? ఆయన మాటలు వినడానికి ఇష్టపడుతున్నావా? పరిశీలించాలి. బోయజు రూతుతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడాలని, నిన్ను సరిచేయాలని, నిన్ను లేవనెత్తాలని, నిన్ను బలపరచాలని ఆయన నిరంతరాయంగా కోరుతున్నాడు. కానీ ఈ రోజుల్లో మనిషి యొక్క ఆలోచన ఏంటంటే, మాట్లాడుతున్న దేవుణ్ణి ప్రక్కన పెట్టేసి
ఎక్కడెక్కడికో మానవుడు బరుగులెడతా ఉన్నాడు. ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ప్రపంచంలో ఈరోజు చాలామంది శాస్త్రవేత్తలు గ్రహాంతర జీవులు ఉన్నారేమో అన్న పరిశీలన చేయడానికే తమ జీవిత కాలాలు గడిపేస్తూ ఉన్నారు. కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు కొన్ని గవర్నమెంట్స్ అయితే. ఏలియన్స్ ఉన్నారేమో, బుద్ధ జీవులు, గ్రహాంతరవాసులు ఉన్నారేమో, యుఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ అనేది ఏదైనా వస్తుందేమో, ఆకాశంలో ఏదో ఒక పళ్ళం లాంటి వింత వస్తువు వచ్చిందనే కానీ ఇంకా సెన్సేషను న్యూస్ పేపర్స్లో అన్నింటిలో ఫస్ట్ పేజీలో వేసేస్తున్నారు, గ్రహాంతరవాసులు ఉన్నారేమో. ఒక ఆయన అంటాడు, శాస్త్రవేత్త ఏమంటాడంటే, ఒకవేళ నిజంగా గ్రహాంతరవాసులే కనుక ఉండుంటే వారు మనకంటా జ్ఞానవంతులు అయి ఉంటారు, మనకన్నా చాలా గొప్ప జ్ఞానాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వారి నుండి మానవ జీవితంలో మనుషుడు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం తెలుసుకోవచ్చు. బహుశా వారు మనకన్నా గొప్ప టెక్నాలజీ వాడుతున్నారేమో, బహుశా వారు మనకన్నా గొప్ప వైద్యం మెళుకులు వారికి ఉన్నాయేమో, మెడిసిన్లో చాలా ఉన్నత మనుషులకు తెలిసేమో. అందును బట్టి అందులో ఏ ఒక్కడిని పట్టేసుకున్నా వాడి నుండి మనం చాలా విషయాలు తెలుసుకుని వీ కెన్ మేక్ హ్యూమన్ లైఫ్ సో ఈజీ. మానవ జీవితాన్ని, ఈ భూమి మీద బ్రతుకుతున్న మనుషుల జీవితాన్ని చాలా ఈజీ చేయొచ్చు, చాలా చక్కగా చేయొచ్చు అని ప్రపంచంలో ప్రతి ఏటా కొన్ని కోట్ల రూపాయలు బుద్ధ జీవులు ఉన్నారేమో, గ్రహాంతర జీవులు ఉన్నారేమోనని వెతుకులాట ప్రారంభిస్తూనే ఉన్నారు. సిగ్నల్స్ పంపిస్తూనే ఉన్నారు. ఆ గ్రహానికి ఈ గ్రహానికి సిగ్నల్స్ పంపించి అటు నుండి ఏదైనా రిప్లై వస్తుందేమో కనిపెడతాను. ఇప్పటిదాకా ఒక్క రిప్లై కూడా లేదు, ఒక్క ఎవిడెన్స్ కూడా లేదు గ్రహాంతరవాసులు ఉన్నారని, ఏలియన్స్ ఉన్నారన్న ఒక్క ఎవిడెన్స్ కూడా శాస్త్రవేత్తలు ఇప్పటిదాకా కనుగొనలేదు. కానీ ఏదో తాపత్రయం, వాళ్ళని గనక పట్టుకుంటే మనకేదో నేర్పించేస్తారు, మనల్ని ఏదో విషయంలో ఎడ్యుకేట్ చేస్తారు. ఇన్ దట్ వే ప్రపంచానికి ఏదో మేలు కలుగుద్దని. దేవుడు అంటున్నాడు, మీరు నా మాట వింటే మీకు మేలు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వింటే ఎంత మేలు అని దేవుడు అన్నాడు. దేవుని మాటను మనం పట్టించుకోకుండా బుద్ధ జీవులు మనకు నేర్పించాలి, గ్రహాంతర జీవులు మన పాఠాలు చెప్పాలని మనిషి పరిగెడతా ఉంటే మనిషిని ఏమనాలి? సృష్టికర్తన దేవుడు, నిన్ను నిర్మించిన వాడు, నీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఆరోగ్యమయం చేయాలంటే, ఆనందమయం చేయాలంటే ఏం చేయాలో తన గ్రంథంలో పొందుపరిచి మనందరికీ లేఖనాలను ఇస్తే వీటిని చదివే టైం లేదు చాలామందికి, లేఖనాలు గ్రహించే ఆలోచన చాలామందికి లేదు. ఎవరో గ్రహాంతరవాసులు ఏదో నేర్పించాలని పరుగులు పెడుతున్నాడు మానవుడు. ఆర్ యూ విల్లింగ్ టు లిసన్ టు గాడ్? దేవుని మాట వినడానికి సిద్ధంగా ఉన్నావా? బోయజ్ అంటున్నాడు, రూతు, నీ మీద ఉన్న నీలో ఉన్న నిరాశ నిస్పృహ పోవాలంటే లెర్న్ టు లిసన్ టు మీ. నా మాట విను, నా మాట విను. ఈరోజు మన ప్రభువు కూడా అదే మాట్లాడుతున్నాడు, నా మాట వినాలి. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన ప్రజలందరికీ కూడా ఉత్తమమైన బోధలు ఆయన చేశాడు. అవన్నీ కూడా సువార్తల్లో రికార్డ్ అయి ఉన్నాయి. అన్ని మాటలు రికార్డ్ చేయాలంటే సాధ్యపడే విషయం కాదని యోహాను గారు అన్నారు. యేసు ప్రభువు చేసిన కార్యాలు చాలా ఉన్నాయి, వాటన్నిటిని కూడా రాయాలంటే అలా రాసిన గ్రంథాలకు భూలోకమే సరిపోతున్నాడు. చాలా ప్రభువు చేశారు. అయితే మన రక్షణకు ఉపయోగకరమైన విషయాలు అనేకమైన బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడ్డాయి. ఈ సందర్భంలో లూకా అనే దైవజనుడు ప్రభు గురించి ఒక మాట రాశాడు. చూడండి, లూకా సువార్త 21వ అధ్యాయం 38వ వచనం మనం చదివితే లూకా అనే దైవజనుడు రాశాడు. చాలా జాగ్రత్తగా చదవాలి ఆ మాట. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయన యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి. ఎప్పుడు వచ్చారట? పెందలకడ వచ్చారు. ఇప్పుడు పెందలకడ అంటే ఎంత చెప్పండి, సమయం ఎంత అయి ఉండొచ్చు? పెందలకడ అంటే మొన్నకు ఎవరొస్తున్న అడుగుతున్నారు ఎవరో పాస్టర్ గారు, బాబు ఉదయాన్నే ఎప్పుడు లేస్తున్నావు అంటే పొద్దున్నే 10 గంటలకు లేస్తున్నాడు అన్నాడు ఆయన. పొద్దున్నే 10 గంటలకా? 10 గంటలకు పొద్దున్న అంటారా? అప్పటికే సూర్యుడు వచ్చేసి ఎన్ని గంటలు అయిపోయింది? సుమారుగా 4 గంటలు గడిచిపోయింది. పొద్దున్నే 10 గంటలకి ఎర్లీ మార్నింగ్ 8కి అనకండి, 8 o'clock ఎర్లీ మార్నింగ్ కాదు. యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన మాట వినడానికి దేవాలయములోనికి ఎప్పుడు వచ్చారట? పెందలకడ వచ్చారట. ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యూ ఆల్. మీరు కూడా ఈ రోజున పెందలకడనే దేవుని సందుకు వచ్చారు. 6 గంటల ఆరాధనకి చాలామంది ప్రారంభ ప్రార్థనలో ఇక్కడ ఉన్నారు. వారిని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు వచ్చాం మనందరం అంటే యేసయ్య మాటలు వినడానికి. ఆయన మాటలు జీవపు మాటలు కనుక, ఆయన మాటలు నిత్య జీవాన్ని ప్రబోధించేవు గనుక, ఆయన మాటలు మానసిక ధైర్యాన్ని మనకి ఇచ్చేవు గనుక, ఆయన మాటలు మనం సరిచేసేవు గనుక, పాప బంధకాల నుంచి మనం విడిపించే మాటలు, దేవుని మాటలు శక్తిగల మాటలు గనుక ఆ మాటలు వినడానికి ప్రజలందరూ కూడా పెందల కడనే యేసు బ్రదర్కి వచ్చారు.
ఆ కాలంలో అప్పటికే చాలామంది శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ప్రజల్ని ఇంప్రెస్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వారి బోధలన్నీ కూడా ఎక్కడో చూసి కంటతా పెట్టినట్టుగా, లేకపోతే ఏదో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేవి ఉన్నాయి. కానీ యేసు ప్రభు బోధలు అనేక మందిని ఆకర్షించాయి. ఎందుకోసం అంటే ఆ బోధలో అధికారం ఉంది. హల్లెలూయా. ఆశ్చర్యపడ్డారట, ఈయనకి ఎంత పాండిత్యం ఎక్కడి నుండి వచ్చింది అని ఆశ్చర్యపడ్డారట చాలామంది. యోసేపు వాస్తవానికి ఆయన ఒక కార్పెంటర్, ఒక వడ్లవాడు. యేసుక్రీస్తు ప్రభు యొక్క ఫాస్టర్ ఫాదర్గా యోసేపు ఉన్నాడు కాబట్టి, అంటే యేసు ప్రభువును పెంచిన తండ్రి కదా. మరియమ్మ గారు కన్యకగా ఉండగానే గర్భం ధరించింది ఆమె. యోసేపు ప్రమేయం లేదు అక్కడ. అందును బట్టి యేసు ప్రభు యొక్క తండ్రి ఎవరు అంటే యోసేపుని ఫాస్టర్ ఫాదర్ అనాలి, పెంచిన తండ్రే. కానీ యేసుక్రీస్తు ప్రభు కన్న తండ్రి యోసేపు కాదు. యేసు ప్రభు కన్య గర్భాన జన్మించాడు ఆయన. అయితే యోసేపు బాధ్యతను తీసుకుని, తండ్రి స్థానాన్ని తీసుకుని యేసు ప్రభువుని చాలా చక్కగా పెంచిన విధానాలు చరిత్రలో మనం చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఈయన వడ్లవాని కుమారుడు కాదా, నజరేతులో పెరిగిన సామాన్యమైన యేసు కాదా, ఈయనకి ఎంత పాండిత్యం ఎక్కడ నుండి వచ్చిందని అందరూ ఎందుకు ఆశ్చర్యపడ్డారో తెలుసా? యేసయ్య బోధ అనుభవపూర్వకమైన బోధ. హల్లెలూయా. అధికారంతో కూడిన బోధ, ఆశ్చర్యంతో కూడిన బోధ. మనుష్యులందరూ కూడా ప్రభు వైపు తిరుగునట్లుగా ఆయన మాటలు. అంతకుముందు ఉన్న ప్రవక్తలు కావచ్చు, లేదా మరికొంతమంది బోధకులు కావచ్చు, రబ్బీలని పిలవబడిన వాళ్ళందరూ కూడా ప్రభువు ఇలాగూ చెప్పాడు, యెహోవా ఇలాగూ చెప్పాడు, దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ సేస్ అనే మాటలు వారు చెప్పారు. కానీ యేసు ప్రభు వచ్చి అన్నాడు, నేను మీతో ఇలాగూ చెప్పుచున్నాను అనే మాట. నేను మీతో ఈలాగు చెప్పుచున్నాను అనే మాట అధికారంతో కూడిన మాట. అందరూనేమో ప్రభు ఇలా చెప్పాడు, దేవుడు ఇలా చెప్పాడని చెప్పారు కదా. యేసయ్య వచ్చాడు, నేను మీతో చెబుతున్నానంటే యేసుక్రీస్తు ప్రభు తాను దేవుణ్ణని తన బోధల ద్వారా కూడా రుజువుపరిచారు ఆయన. నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని యేసు ప్రభు మాటలు అనేక మందిని కదిలించాయి. ఈరోజు నీవు ఒక సమస్యతో దేవుని సన్నిధిలో కూర్చున్నావా? ఒక పరిష్కారం కోసం ఇప్పటిదాకా ఎన్నెన్నో ప్రాంతాలు తిరిగావా? ఎన్నెన్నో పుస్తకాలు చదివావా? మన చర్చిలో ఒక సహోదరు ఒక రోజున సాక్ష్యం చెప్పిన ఆదివారం, నా జీవితంలో సమస్యలకు పరిష్కారాన్ని వెతుక్కుంటూ నేను చాలా ప్రాంతాలు తిరిగాను, ఎన్నో దేవాలయాలు దర్శించాను, ఎన్నో పుస్తకాలు చదివాను. ఆఖరికి రామకృష్ణ పరమహంస, వివేకానంద రాసిన పుస్తకాలు కూడా చదివాను. ఆ పుస్తకాల్లోనేనన్నా నాకు ఏదన్నా ఒక పరిష్కారం దొరుకుతుందేమోనన్న ఆశతో అనేకమైన పుస్తకాలు మార్కెట్లో కొనుక్కుని చదివేదాన్ని. ఆఖరికి బైబిల్ చదివిన తర్వాత నా సమస్య పరిష్కారం దొరికిందండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎస్, యేసయ్య మాటల్లో పరిష్కారం ఉంది. హల్లెలూయా. చాలాసార్లు మీకు చెబుతున్నాను, క్రిస్టియన్ ప్రీచింగ్ ఈజ్ నాట్ సౌండ్ పొల్యూషన్, ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ సౌండ్ సొల్యూషన్ అని. చాలామంది యేసుక్రీస్తు ప్రభు మాటలు వింటూ ఉంటే సౌండ్ తగ్గించండి, సౌండ్ తగ్గించండి, సౌండ్ పొల్యూషన్ అయిపోతుందని అనుకుంటారేమో. కానీ యేసయ్య మాటలు సౌండ్ పొల్యూషన్ కాదు, ఇవి సౌండ్ సొల్యూషన్. ఈ శబ్దంలో, ఈ స్వరంలో, ఈ మాటల్లో నీ సమస్య పరిష్కారం ఉంది. ఎంతో కాలంగా ఒకవేళ ఒక కుటుంబ సమస్యతో నువ్వు బాధపడుతున్నావా? ఎంతో కాలంగా బహుశా నీ జీవితంలో మనశ్శాంతి లేక, సంతోషం లేక, అసలు నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో, ఎందుకు ఈ భూమి మీద ఉన్నావో తెలియకుండా బ్రతికేస్తున్నావా? ఒక మీనింగ్లెస్ లైఫ్ నువ్వు లీడ్ చేస్తున్నావా? కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ విల్ నో ద పర్పస్ అండ్ రియాలిటీ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితం యొక్క పరమార్థం ఏంటో, నీ జీవితం యొక్క వాస్తవికత ఏంటో, నువ్వు ఎందుకు బ్రతకాలో, ఎందుకు బ్రతుకుతున్నావో, చచ్చిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో చాలా స్పష్టంగా బైబిల్ తెలియజేస్తూ ఉంది. వస్తావు ప్రభు దగ్గరికి, ఆయన మాట వింటావా? నా మాట వినో. నీతో మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత నీతో మాట్లాడాలని ఉవ్వెళ్ళూరే వాళ్ళు చాలామంది ఉంటారేమో. నీ స్నేహితులు, నీ బంధువులు, కుటుంబ సభ్యులు, అందరికన్నా ముందు నువ్వు ఎవరి మాట వింటున్నావు? అందరికన్నా ముందు ఎవరి స్వరాన్ని నువ్వు వింటున్నావు? బేసిక్గా ఇప్పుడు దేవుని స్వరం వినాలంటే నేను ఏం చేయాలండి? ఏదైనా చీకటి గదిలో కూర్చుని ప్రభువా నాతో మాట్లాడని అడగల. వాట్ షుడ్ ఐ డూ టు హియర్ గాడ్స్ వర్డ్? ఓపెన్ ది స్క్రిప్చర్. తెరువు దేవుని గ్రంథాన్ని. దేవుడు తన ప్రవక్తల ద్వారా, అపోస్తలుల ద్వారా తన గ్రంథాన్ని మనకిచ్చాడు. దేవుడు లేఖనాల ద్వారా మనతో మాట్లాడేవాడు. అందును బట్టి ఉదయాన్నే లేచిన తర్వాత ప్రార్థన చేసుకున్న వెంటనే నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని ఏం చేయాలా? తెరవాలా. ఆ మాట విను అంటే, ఆ మాటకు నువ్వు లోబడాలంటే నువ్వు చేయాల్సిన పని అదే. ఉదయాన్నే లేవగానే న్యూస్ పేపర్లు చూసేసి, ఆ తర్వాత
ఇంటర్నెట్లో న్యూస్ చదివేసి ఆ తర్వాత యూట్యూబ్ ఆన్ చేసి అవి ఇవి చూసిన తర్వాత ఉద్యోగానికి వెళ్ళి తినేసి రాత్రి పడుకునేటప్పుడు ఒరే ఈరోజు బైబిల్ చదవలేదురా నేను, ఏమన్నా అయిపోద్దేమో, కొంచెం బైబిల్ ఇవ్వండిరా అని చెప్పి 110 కీర్తన 2 వచనాలు ఉంటాయి దానిలో, అది చదివేసి పడుకుని పోతున్నావా? అదే దేవుని వాక్యం చదవడం అంటే. దేవుని వాక్యానికి నువ్వు ఎంత విలువిస్తావో అంత స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు ఎప్పుడైనా అనుభవించారా అలాంటి అనుభవాన్ని? దేవుడు మీతో మాట్లాడే అనుభవాన్ని ఎప్పుడైనా లేఖనాలు చదువుతుంటే గమనించారా? ఇఫ్ నాట్, రెవర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గౌరవించండి, దేవుని వాక్యాన్ని పఠించండి. నేను చాలా బిజీగా ఉంటాను, మీలో చాలామంది తెలుసు. పరిస్థితులు అలా ఉన్నాయి, పరిచర్య భారం పెరుగుతుంది రోజు రోజు కూడా. కానీ నాకు సమయం దొరికినప్పుడల్లా నా పిల్లలతో బైబిల్ చదివిస్తాను. నేను ఇంగ్లీష్ బైబిల్ తీసుకున్న నా కుమార్తెలను కూర్చోబెట్టి వాళ్ళు కింద కూర్చోమని చెప్తాను. కింద కూర్చుని బైబిల్ చదవండి. మంచాల మీద కూర్చున్నావు, సోఫాల మీద కూర్చున్నావు, బైబిల్ కాదు చదివేది. లెర్న్, సిట్ డౌన్, కూర్చో క్రింద. వెంటనే మా చిన్న కూతురు చక్కగా బైబిల్ ఓపెన్ చేసి ఇంగ్లీష్లో ఎంత చక్కగా చదువుతుందో చెప్పలేం. ఎక్కడైనా తనకి డౌట్ వస్తే ఇలా చూస్తారు, డాడీ ఇది ఎలా చదవాలి డాడీ అని. ఐఎమ్ టీచింగ్ హర్. పిల్లలకి నేర్పిద్దాం, చాలా చాలా నేర్పించడానికి ప్రయత్నం చేస్తున్నాను నా పిల్లలకి. లైఫ్ స్కిల్స్, ఆ స్కిల్స్, ఈ స్కిల్స్ అని చాలా నేర్పిస్తున్నావు, కానీ అసలైన స్కిల్ దేవుని వాక్యాన్ని నేర్పిస్తున్నావా? చదివిస్తున్నావు పిల్లలతో ఎప్పుడైనా? పర్వాలేదు, చెప్పండి, చిన్నపిల్లలకు నేర్పించాలి. చదవండి, బైబిల్ చదవండి, దేవుని వాక్యాన్ని పఠించండి. అలా చదవడంతోనే వారి మనస్సు దేవుని వాక్యంతో నింపబడుతుంటుంది. మనకున్న బ్రెయిన్లో సబ్కాన్షియస్ మైండ్ ఉంది. నువ్వు ఏదైతే ఎక్కువ వింటావో, ఏదైతే ఎక్కువ చదువుతుంటావో, సబ్కాన్షియస్ మైండ్ నీ జీవితాన్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ మైండ్ కొన్ని సందర్భాల్లో లాజిక్ని ఆలోచించదు, రీజనింగ్ని ఆలోచన చేయదు. ఇఫ్ యు ఫిల్ దట్ మైండ్ విత్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం నడిపిస్తూ ఉంటుంది, నిన్ను ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది. నా మాట వినో, దేవుని మాట విందామా? మరొక మాట కూడా లేఖనాల్లో మీ జ్ఞాపకం చేస్తాను, చూడండి. దేవుని మాటలు వినడానికి ప్రజలందరూ ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రజలు ఏ విధమైన దీవెన పొందారో, ఆశీర్వాదం పొందారో లేఖనాల్లో మనం చూస్తున్నాం. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం కూడా చదవండి ఒకసారి. మార్కు సువార్త 4వ అధ్యాయం 33వ వచనం. వారికి వినుటకు శక్తి కలది. ఇలాంటి అనేకమైన ఉపమానాలు చెప్పి ఆయన వారికి వాక్యాన్ని ఏం చేశారట? ఆయన బోధించెను. చెప్పండి, వారికి వినడానికి ఏముందట? శక్తి ఉంది. మీకు మాట తెలుసా? దేవుని వాక్యాన్ని వినడానికి కూడా మనకి ఏం కావాలి? శక్తి కావాలి. ఎవరు పడితే ఆడు వినలేడు. ఎవరు పడితే వాళ్ళు దేవుని వాక్యాన్ని వినే పరిస్థితిలా శక్తి గలవారు వింటారు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు యొక్క లక్షణం ఇక్కడ మార్కు అనే సువార్తికుడు హైలైట్ చేస్తున్నాడు. వారికి వినడానికి శక్తి ఉన్న కొలది దేవుడు వారికి ఏం చేస్తున్నాడంట? ఆయన బోధిస్తూనే ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఇదిగో ఓ పావుగంట చెప్పేశాను కదా, ఇంక వెళ్ళిపోండి, తర్వాత చూద్దామని వేసి అనలేదట. ఇంకా వినగలరా? ఇంకా వింటారా? అవును నాయన వింటాం ప్రభువా, ఈరోజు అన్ని సెలవులు పెట్టేశాం నాయన, చెప్పురా ఆయన అంటే ప్రభు చెబుతూనే ఉన్నాడు. వారు వినడానికి శక్తి ఉన్న కొలది ప్రభు బోధిస్తూనే ఉన్నాడు. వాట్ ఎ వండర్ఫుల్ టీచర్. ఆయన ఎంత చక్కని బోధకుడు ఆయన. 5 నిమిషాలు 10 నిమిషాలు చెప్పి యేసు ప్రభు వెళ్ళిపోలేదు. కొన్ని సంఘాల్లో ఈ రోజున బోధలు ఎలా ఉన్నాయంటే, మా చర్చిలో ఎక్కువ వాక్యం చెప్పకూడదండి, చెప్తే వినరండి. ఇప్పుడు ఇంటికెళ్ళి నువ్వు చేసే పని ఏంటంట? పావుగంట కూడా దేవుని వాక్యం వినలేరండి మా వాళ్ళు. 3 గంటల సినిమా చూస్తారు కానీ పావుగంట వాక్యం వినలేరండి. ఓ పాస్టర్ గారు ఓ సంఘంలోకి వెళ్ళి వాక్యం చెప్తున్నారట, అందరూ దగ్గుతున్నారట. ఈయన అనుకోండి, ఇదేంటండి అందరికీ ఒకేసారి దగ్గు వచ్చేసింది, అందరూ ఒకేసారి దగ్గుతున్నారంటే, ఆ తర్వాత ఒక ఆయన చెప్పారట, వాక్యం ముగించండి అని ఒక సిగ్నల్ అండి మా చర్చిలో. దగ్గితేనంట దేవుని వాక్యం ఏం చేయాలట? ముగించాలట. అందరూ దగ్గేస్తున్నారట. జాగ్రత్త. దేవుని వాక్యాన్ని కంట్రోల్ చేస్తున్నాను, దేవుని సేవకులు కంట్రోల్ చేస్తున్నావా? కొంతమంది ముందు కూర్చొని వాచ్లు చూపిస్తూ ఉంటారు. వాచ్లు అలా అని చెప్పి సమయం దొరికింది కదా అని చెప్పి 3-4 గంటలు ఒకదంపుడుగా చెప్పమని కూడా నా ఉద్దేశం కాదు. దేవుని సేవకులకు తెలుసు వారు ఎంతసేపు చెప్పాలో, ఏ విధంగా ముందుకెళ్ళాలో. నేను అమెరికాలో ఒక చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్తే అక్కడ ఒక ఉమెన్ పాస్టర్ గారు ఉన్నారు. వాక్యం చెప్పే ముందు అడుగుతాను యూజువల్గా, ఏమండి ఎంతసేపు చెప్పమంటారండి వాక్యం అని. వాళ్ళు ఎంత టైం అయితే చెప్పారో మ్యాక్సిమం ఐల్ ట్రై మై బెస్ట్ టు కంక్లూడ్ మై మెసేజ్ ఇన్ దట్ టైం.
ఆ సంఘ క్రమాన్ని గౌరవించాలని. మామూలుగా వెళ్ళి వెనకాల ఇద్దరు మాట్లాడుకున్న వెనకాల ఒక గది ఉంటుంది, పాస్టర్ వెయిటింగ్ రూమ్ ఉంటుంది. ఆ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను, ఆమె వచ్చారు, ప్రైజ్ లార్డ్ అని చెప్పిన తర్వాత వెళ్దామండి వెస్లీ గారు అంది. ఓకేనండి, ఎంతసేపు వాకింగ్ చెప్పమంటారండి అంటే 7 నిమిషాలు చెప్పండి అందా. 7 minutes. అప్పుడు నేను అన్నాను, పాస్టర్ గారు ఒకసారి కూర్చోబెట్టి, మా ఇండియాలో ప్రసంగానికి ముందు 7 నిమిషాలు ప్రార్థన చేస్తారండి. మీరు ఇక్కడ మొత్తం ప్రసంగమే 7 నిమిషాలు. ఐఎమ్ సో సారీ అండి, అంత దూరం నుండి వచ్చి నేను 7 నిమిషాల్లో వాక్యం చెప్పలేనండి అని. ఆఖరికి ఆమెను కన్విన్స్ చేసి 10 నిమిషాలు దొరికింది నాకు టైము వాకింగ్ చెప్పడానికి. అడిగాను, ఎందుకండి 10 నిమిషాలు కూడా ఇవ్వలేకపోతున్నారంటే, మా హోల్ సర్వీసు 30 నిమిషాలు ఉంటుందండి వెస్లీ గారు, అందులో మీకు 30 నిమిషాలు అయితే మరి మిగతా కార్యక్రమాలు ఏం చేయాలండి మేము, అందులో బట్టి 10 నిమిషాలే ఉంటుందండి వాక్యం ఇక్కడ. ఎందుకు సంఘాలు అభివృద్ధి చెందట్లేదు? ఎందుకు దేవుని స్వరాన్ని మనుషులు వినలేకపోతే 7 నిమిషాలు 10 నిమిషాల వాక్యమా వారానికి? భోజనానికి పిలిచావు, ముద్దన్నం పెట్టేసి తినేసి వెళ్ళిపో అంటే ఎలా ఉంటుంది నీ ఫీలింగ్? ఏమండి, పొట్టగా సరిపోద్దండి? ఒక ముద్దన్నం సమృద్ధిగా తిను, సమృద్ధిగా దేవుని వాక్యాన్ని తీసుకొని హృదయంలోనికి అద్భుతాలు జరుగుతాయి. బోయజ్ అంటున్నాడు రూతో నా మాట వినో. నా మాట వింటే నీకేముంది? ఆశీర్వాదం. నా మాట వింటే నీకు ప్రోత్సాహం ఉంది. రూతు బోయజుతో వ్యవహరించిన తీరు నీకు చాలా మాటలు ప్రపంచంలో వినబడతాయేమో, కానీ నా మాట వినో, నా మాట యందు లక్ష్యముంచు. రెండో ప్రాముఖ్యమైన అంశం దగ్గరకొద్దాం. రూతుతో బోయజు వ్యవహరించిన తీరు ఎలాంటిదో రెండో మాటను చదువుదాం. చూడండి, ఈసారి 10వ వచనం చదవండి ఒకసారి. అందుకు ఆమె సాగిలపడి, రూత్ చాప్టర్ 2 and verse 10. రూతు గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి, చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకోండి, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యముంచునట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా బోయజు నీ పెనిమిటి మరణమైన తరువాత, నీ భర్త చనిపోయిన తరువాత, నీవు నీ అత్తకు చేసినదంతయు నాకేమైంది తెలిసింది. కోడలు వినో, నీ అత్తకు నువ్వు చేసేదంతా కూడా తెలుస్తూనే ఉంది, అందరూ గమనిస్తూనే ఉన్నారు. నేనెవరో గమనించట్లేదు అనుకోవద్దు. ఆఖరికి ఎవరు గమనించినా గమనించకపోయినా నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించే విధానం కానీ, నీ అత్తమామల పట్ల నీకున్న అనుభవాలు కానీ ఎవరు గమనించినా గమనించకపోయినా నీ పిల్లలు మాత్రం ఏం చేస్తుంటారు? వాటిని గమనిస్తూనే ఉంటారు. ఆర్ యూ సెటింగ్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ దాట్? నీ అత్తతో నువ్వు వ్యవహరించే విధానాన్ని నీ పిల్లలు చూస్తున్నారు కదా. రేపొద్దున్న వాళ్ళు తమ ఇన్లాస్ను గౌరవించాలంటే ఈరోజు నువ్వు నీ ఇన్లాస్ను గౌరవించగలిగితేనే కదా వారు ఒక మంచి మాదిరి నేర్చుకుంటారు. అలా కాని పక్షంలో వారు కూడా నీలాగే తయారై రేపొద్దున అనేక మందిని ఇబ్బంది పెట్టేవాళ్ళుగా ఉంటారు. ఓ ప్రాంతంలో 2 భార్యాభర్తలు జీవిస్తూ ఉంటే, భర్త తండ్రి అంటే ఆ కోడలు ఆ ఇంట్లో ఉంటున్నప్పుడు తన మామగారు కూడా అదే ఇంట్లో ఉంటున్నారు. ఆ ఇంటి పక్కన ఒక చిన్న పూరిపాకల్లో అతను పెట్టారు. ఎందుకంటే ఆయన దగ్గుతూ ఉన్నాడండి, జ్వరం వస్తూ ఉంటుందండి ప్రతిసారి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారండి, అందరిని బట్టి ఆయన నేను చూసుకుంటా ఉన్నాను, అందుకని ప్రక్కన పెట్టారు. ఓకే, దానికి కూడా ఆయన ఏమి ఇబ్బంది పెట్టలేదు. కానీ రోజు సరైన ఆహారం పెట్టట్లేదు అతనికి. వీళ్ళందరూ తినేసిన తర్వాత ఆ మిగిలిన ఆహారం ఉదయందో రాత్రిదో ఏదో బట్టికెళ్ళి తీసుకెళ్ళి పెడతా ఉంటే అది తిని ఇంకా అనారోగ్యం పాలైపోతున్నాడు కాబట్టి తినలేకపోతున్నాడు. ఆ కోడలు ప్రతిరోజు కూడా ఒక పూట ఖచ్చితంగా పచ్చడి అన్నమే పెడుతుంది తన మామగారికి. అమ్మ, కడుపు మంటగా ఉందమ్మా, ఇబ్బంది పడుతున్నాను, కొంచెం పెరుగన్నం ఏమన్నా ఉంటే, లేదా కొంచెం మజ్జిగ పోసిన చాలమ్మ అంటే, నీకు కావాల్సిన పోయడానికి మేము ఇక్కడ లేము, నీకు కావాల్సిన ఇవ్వడానికి మాకేమైనా సంపాదన అక్కడెక్కడి నుంచి ఏమైనా వస్తుందా అని విసుక్కోవడం మొదలు పెడితే ఇంక అడగడం కూడా మానేశారు. ఏది పడితే అది తిందామని ముసలి ప్రాయంలో. అతనికి ఒక ప్లేట్ ఒకటి ఉంది, ఒక మట్టి పాత్ర లాంటిది ఒకటి ఇచ్చారు, దానిలో రోజు అన్నం పెడతా ఉంటారు. ఒకరోజు వచ్చాడు, ఆ మట్టి పాత్ర చేతులు వణుకుతూ ఉన్నాయి. ఆ మట్టి పాత్రను పట్టుకొచ్చి ఇంటి ముందు నిలబడ్డాడు. కోడలు ఏదైనా ఆహారం పెట్టాలి. ఆ రోజు తీసుకొచ్చింది కొంచెం ఆహారం దానిలో వేయగానే ఈయన చేతులు వణుకుతున్నాయేమో, ఆ మట్టి పాత్ర కింద పడిపోయింది, పగిలిపోయింది. అవకాశం దొరికింది కోడలికి, రెచ్చిపోయింది. నువ్వు ఇలాగే పగలగొట్టే, మా జీవితానికి నువ్వు ఇలా దాపురించావు అలా దాపురించావు అని గట్టిగా కేకలేస్తుంటే వాళ్ళకు కుమారుడు ఉన్నాడు, వాడు చూసి తట్టుకోలేకపోయే విషయాన్ని. ఇంకెంతకాలం నా తల్లి నా తాతయ్యని ఇబ్బంది పెడుతుంది అనుకున్నాడు. చిన్నోడే
పౌరుషం వచ్చింది, దగ్గరకు వచ్చినాడు. తాతయ్య బుద్ధి లేదా నీకు? ఆ పాత్ర పడేస్తావా నువ్వు? ఆ పాత్రను కింద పడేయడం వల్ల పగిలిపోతే ఇప్పుడు నాకెంత బాధ ఉందంటే, రేపొద్దున మా అమ్మకు కూడా దానిలోనే పెడదాం అనుకున్నాను, ఆ పాత్రలోనే. నీకు ఎలా పెడుతుందో అలాగే. ఇప్పుడు నువ్వు పడేసావు, నా సంగతి ఏంటని అడిగాడు. ఓ పెద్ద లెసన్ ఎవరికి? తల్లికి. మావాడు ఎంత ఉన్నాడు, అప్పుడే ఎంత ప్లాన్లు వేసుకున్నాడు అనుకుంటున్నాడు దేవుడు. అక్కడి నుంచి ట్రీట్మెంట్ మారింది. ఎందుకోసం తెలుసా? నా కుమారుడు నన్ను చూస్తున్నాడు. కనీసం ఆ భయం అన్నా కలిగి ఉండండి, దేవుని భయం లేకపోయినా. ఎన్ని కుటుంబాల్లో కోడళ్ళు అత్తమామల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో కొంచెం కలిగి ఉన్నాడు. రేపొద్దు నువ్వు ఆ స్థానానికి వెళ్ళవాను? రేపొద్దు నువ్వు ఒక అత్తగా లేకపోతే నువ్వు ఒక మామగారిగా నువ్వు ఉండవా? ఆ స్థానంలో ఇలాంటి మిస్హ్యాండ్లింగ్ చేస్తే, మిస్ట్రీట్ చేస్తే నీ పరిస్థితి ఎలాంటిది ఒకసారి ఆలోచించాయి. లేదా కొన్ని కుటుంబాల్లో అత్త మామూలు కోడళ్ళని ఇబ్బంది పెట్టేవారు, అల్లుళ్ళని ఇబ్బంది పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కనీస గౌరవాన్ని కూడా ఇవ్వకుండా, వారిని కనీసం కుటుంబంలో ఒక సభ్యులు అని కూడా చూడకుండా, ఇంటిలోకి వచ్చినా కానీ పరాయివారిగానే చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. నీ కుమారుడికో నీ కుమార్తెకో చక్కని జీవితాన్ని ఇస్తున్న నీ అల్లుడు కోడల్ని గౌరవించలేని దుస్థితిలో నీవు ఉన్నావా? వారిని కనీసం నీ కుటుంబంలో సభ్యులుగా చూడలేకపోతున్నావా? ఆలోచించే ఒకసారి. కుటుంబ బంధాలు ఎంత ప్రాముఖ్యమైనవో, మానవ బంధాలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం గమనించాలి. దేవుని ప్రేమతో నింపబడినప్పుడు కుటుంబాలు సవ్యంగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఫిల్ యువర్ హార్ట్ విత్ గాడ్స్ లవ్. బోయజ్ అంటున్నాడు, రూతు నీ అత్తకు నువ్వు చేసిందంత నాకేమైంది? వినబడింది. ఏం అడుగుతుందయ్యా? పరదేశిని నేను, ఎన్నికలేని దాన్ని, కనీసం ఈ దేశంలో నాకు ఇంకా సభ్యత్వం లేదు, ఈ దేశంలో పౌరసత్వం లేదు, ఇక్కడెక్కడా నేను పని చేయడానికి కానీ పొలాలు కొనుక్కోవడానికి అవకాశం లేదు. పరదేశీనైన నా పట్ల నీకు ఎంత కటాక్షం ఎందుకు వచ్చింది? నా యందు నువ్వు లక్ష్యం ఉంచడానికి కారణం ఏంటి? ఈ పొలంలో పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఎంతోమంది పనిచేసే ఆ పనికత్తెలు ఉన్నారు, పనివాళ్ళు ఉన్నారు, కొండల దగ్గర నీళ్లు చేదిపోసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఈ పొలంలో రకరకాల పనిచేసేవాళ్ళు ఉన్నారు. కానీ థ్యాంక్ యూ, నీ లక్ష్యము నా మీద ఉంది. నీవు నా యందు లక్ష్యం ఉంచావు, కటాక్షం చూపించావు. నేనే పాటి దాన్ని, నేను ఎంతటి దాన్ని. డూ యూ హ్యావ్ దట్ మైండ్? అలాంటి ఆలోచనలో ఉందా? ప్రభు దానికి వచ్చిన తర్వాత, ప్రభువా నీ ప్రేమను పొందుకున్న నేనే పాత్రున్నయ్యా, నేను ఎంతటి వాడిని ప్రభువా, నీ ప్రేమను, నీ కటాక్షాన్ని, నీ కృపను, నీ వాత్సల్యాన్ని అనుభవించడానికి నేను ఎంతటి వాడిని ప్రభువా. నువ్వు మనస్ఫూర్తిగా మాట చెప్పగలిగితే నువ్వు నిజంగా దేవుని ఆరాధిస్తున్నట్టే లెక్క. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు చేయడండి దేవుడు అంటే అది అహంభావం. నేను ఎంతటి వాడినండి దేవుణ్ణి మేలు పొందుకోవడానికి, నేను ఎంతటి దాన్నండి ప్రభు యొక్క కనికరాన్ని పొందుకోవడానికి. ఇది నిజమైన ఆరాధన, దీనత్వంతో కూడిన ఆరాధన. ఉందా? అలాంటి కృతజ్ఞత ఉందా నీలో ఎప్పుడైనా? ప్రభు నేను ఎంతటి వాడినయ్యా, నా కోసం నువ్వు మరణించిన నేను ఏ పాటి వాడినయ్యా, నీ ప్రాణాన్ని నా కోసం దారపోసి నిత్య జీవాన్ని వారసత్వంగా నాకు ఇచ్చావు. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. నా సొంత కార్యాలు కావచ్చు, నా భక్తి కార్యక్రమాలు కావచ్చు, నా దాన ధర్మాలు కావచ్చు, నా చారిటీ వర్క్స్ కావచ్చు, ఏది కూడా నన్ను రక్షించలేదు. కానీ కేవలం నీ కృప, నీ కటాక్షము నన్ను రక్షించింది ప్రభువా. ఏ పాటి వాడినయ్యా, ఏ పాటి దాన్నయ్యా. అలాంటి అనుభవం, అలాంటి ఆరాధన, అలాంటి మనస్సు మనలో కనబడుతుందా? అహంభావం, గర్వం మనలో ఉందా? పరిశీలన చేసుకున్నా. రూతు సాగిలపడిందంటే బోయజు ముందు. దట్స్ ఆల్ అబౌట్ వర్షిప్. అదే ఆరాధన అంటే. ఆరాధన అనే మాటకు కొన్ని అర్థాలు ఉన్నాయి. అందులో ఒక అర్థము యేసయ్య ముందు సాగిలపడుట. ప్రైజ్ ది లార్డ్. జ్ఞానులు బాలుడైన యేసుక్రీస్తు ప్రభు ముందు ఏం పడ్డారంట వాళ్ళు? అసలు మేమెవరమండి? యేసు ప్రభు ఏంటంటే ఆయన బాలుడుగా ఉన్నాడు, ఆయన ముందు మేము సాగిలపడ్డం ఏంటని అన్నారా? జ్ఞానులు మాత్రమే కాదు, కొంత చరిత్ర చెప్తుండదు, వారు కొన్ని ప్రాంతాలకు రాజులు కూడానట. వారి రాజరికాన్ని, వారి జ్ఞానాన్ని అంతా ప్రక్కన పెట్టి యేసు ప్రభు ముందు ఏం పడిపోయారట? ఆయన చూడగానే సాగిల పడిపోయారని బైబిల్లో రాయబడింది. క్రీస్తు ప్రభు ఎదుట సాగిల పడడం. ఓ మాట నేను చెప్తాను, జాగ్రత్తగానండి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషి ఏదో ఒక రోజున యేసయ్య ముందు సాగిల పడాలి. అది ఇప్పుడే అయితే చాలా ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయన రక్షకుడిగా గుర్తించి సాగిల పడతావా? నీకు దీవెన ఉంది. లేదా ఒక రోజున న్యాయ సింహాసనం మీద కూర్చునబోతున్నాడు ఆయన. అప్పుడు సాగిల ఎలాగా పడతావు? నువ్వు సాగిల పడాల్సిందే. కానీ నువ్వు సాగిల పడినప్పుడు పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఆ పడేదేదో ఇప్పుడే పడు, ఆ చేసేదేదో ఇప్పుడే చేయి. ప్రార్థన దేవుని సన్నిధిలో, ప్రభువా నన్ను రక్షించు అని అడిగే ఆ ప్రార్థన ఏదో ఇప్పుడే చేయి.
దేవుని దీవెన పొందుతో రూతు బోయజు సాగిలపడి నా యందు లక్ష్యం ఉంచడానికి నేనే పాటి దాన్ని. అంటే బోయజులో ఉన్న రెండవ ప్రాముఖ్యమైన లక్షణం రూతు యందు లక్ష్యం ఉంచాడు. ప్రైజ్ ద లార్డ్. ఆమెతో మాట్లాడడం మాత్రమే కాదు, నా మాట విను అని చెప్పి ఒక అద్భుతమైన మాటలు తెలియచెప్పడం మాత్రమే కాదు, రెండో ప్రాముఖ్యమైన అంశం బోయజు రూతు యందు ఏముంచాడు చెప్పండి? లక్ష్యం ఉంచాడు. కొన్నిసార్లు మనం కూడా అడుగుతాం, ఏమండి కొంచెం నా మీద దృష్టి ఉంచండి, నన్ను చూడండి. ఇంకొంచెం కొన్ని ప్రాంతాల్లో కొన్ని మాటలు విరివిగా వినబడుతుంటాయి కదా. మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో అందరం మాట్లాడే తెలుగు అయినప్పటికీ కొన్ని ప్రాంతాలకి కొన్ని రకాలైన యాసలు, కొన్ని రకాలైన ప్రాసలు, కొన్ని రకాలైన లాంగ్వేజ్లో ఉన్న చిన్న తేడాలు, ఉపయోగించే పదాలు వేరుగా కనబడుతుంటాయి. కొంతమంది మా మీద దృష్టి ఉంచండి అనడానికి ఒక కన్ను మా మీద వేయండి అంటారు. అంటే కన్ను వేయడం అంటే అర్థం ఏంటి? ఇలా కత్తితో పొడిచేసుకుని కన్నాళ్ళ మీద వేసేయడమా? దాని అర్థం ఏంటి? మమ్మల్ని చూడండి అని అర్థం కదా. లక్ష్యం ఉంచడం అంటే నన్ను చూశావు, నా మీద లక్ష్యం ఉంచావు. ఒక శుభవార్త చెప్తాను, జాగ్రత్త వినండి. ఈరోజు నీ మీద లక్ష్యం ఉంచేవాళ్ళు ఎవరు లేరేమో, నిన్ను చూసేవాళ్ళు ఎవరు లేరేమో, నిన్ను పట్టించుకునేవారు ఎవరు లేరేమో. శుభవార్త ఏంటో తెలుసా? నీకోసం ప్రాణం పెట్టిన యేసయ్య నీ మీద ఎప్పుడు లక్ష్యం ఉంచుతూనే ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్ను చూస్తూనే ఉన్నాడు, నిన్ను బలపరచడానికి, లేవనెత్తడానికి. నా యందు లక్ష్యం ఉంచావయ్యా. బోయజులో ఉన్న లక్షణం అదే. ఆయనకి ఎన్నో యావిగేషన్స్ ఉండొచ్చు. బోయజు గారు అంత ఆస్తిపరుడు. కొన్నిసార్లు అనుకుంటాం ఆస్తిపరులు బోల్డ్ డబ్బు ఉందండి వాళ్ళకేమనుకుంటాం. కానీ మరి ఆ స్థాయిలో ఉన్న వాళ్ళ కష్టాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. వారు చేయాల్సిన పనులు కూడా అలాంటి పరిస్థితుల్లోనే ఉంటాయి. అన్ని పొలాలున్న బోయజు కాలు మీద కాలు వేసుకుని కూర్చోవడానికి కొన్ని సందర్భాల్లో సరిపోయే పరిస్థితి కదా. ఆ పొలంలో మనుషులు ఎలా పనిచేస్తున్నారు, పని వాళ్ళు ఎలా ఉన్నారు, ఆయన అపాయింట్ చేసిన లీడర్స్ ఎలా ఉన్నారు, అసలు మనం ఎన్ని విత్తనాలు విత్తుతున్నాం, పంట ఎంత వస్తూ ఉంది, వచ్చే డబ్బు ఏంటి, దాన్ని మళ్ళీ ఎలా రొటేట్ చేయాలి, అలాంటి విషయాల్లో చాలా తనమునకలై ఉంటాడు బోయజు. కానీ అంత బిజీ స్కెడ్యూల్లో కూడా దైవజనుడైన బోయజు యొక్క లక్ష్యము ఎవరి మీద ఉంది? కొన్నిసార్లు మనకు అనిపిస్తున్న దేవుడు ఇంత బిజీ కదండి, ఇన్ని కోట్ల మంది యొక్క ఆకలి ఆయన తీర్చాలా, ఎంతమంది ప్రార్థన చేయాలి, ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ప్రభువా నాకు ఆ సహాయం ఈ సహాయం కావాలని అడుగుతూ ఉంటారు. ఆయన ఎంత బిజీగా ఉంటాడు. ఆయన కేవలం మనుషులు మాత్రమేనా? సకల జీవుల యొక్క ఆకలిని తీర్చగలిగిన వాడు. నీవు గుప్పిలి తెరిచి ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరుస్తున్నావని బైబిల్లో రాయబడిన రీతిగా దేవుడు ప్రతి జీవి యొక్క కోరికను తృప్తిపరచగలిగే ఆ భారాన్ని ఆయన మీద వేసుకున్నప్పుడు ఎన్నిసార్లు ఎన్ని ఇబ్బందులు వస్తూ ఉండొచ్చో. మీరు ఎప్పుడైనా చూడండి, కొంచెం ప్రజా సమస్యలను పట్టించుకునే వాళ్ళు అంటే ఎవరైనా ఉన్నారంటే ఎన్ని సమస్యలు తీసుకొస్తారు చాలామంది. కొంచెం లీడర్స్గా ఉన్నవారు కానీ, లేదా కొంచెం మీడియేటర్స్గా ఉన్నవారు కానీ, కొంచెం న్యాయం తీర్చే వారి స్థానంలో ఎవరైనా ఉంటే ఈ అనుభవం తెలుస్తూ ఉంటుంది. కరవమంటే కప్పకు కోపం, వెడవమంటే పాముకి కోపం. ఓ పాము కప్పను పట్టుకుని వచ్చిందంట, ఇద్దరు వచ్చారు. న్యాయం తీర్చేవాడితో నిలబడి ఇప్పుడు ఏంటి న్యాయం చెప్పు అన్నారు. వదిలే అంటే ఎవరు కోపం వస్తుంది? పాము కోపం వస్తుంది. ఎందుకంటే మరి కప్పను వదిలేస్తే దానికి ఎవరు బోవ పెడతారు? ఆ రోజు ఎవరు ఆహారం పెడతారు? పాము తినేదే కప్పలు కదా. పోని తినే అంటే ఎవరు కోపం వస్తుంది? కప్ప కోపం వస్తుంది. చూసావా కళ్ళ ముందు నేను ఎంత శ్రమ పడుతుంటే తినే అన్నాడని. ఇప్పుడు ఇది ఏం చెప్పాలా? ఇంట్లోకి వెళ్ళి లంచ్ చేసి వస్తాను, మీ బాధ లేదు మీరు పడని చెప్పాలి. కొన్నిసార్లు ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటాయి. దేవుడు ఆయన నిర్ణయాలు తీసుకున్నప్పుడు బహుశా కొంతమంది దేవుడు నా పట్ల చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడని కొంతమంది అనుకోవచ్చు. నా పట్ల దేవుడు చాలా కఠినంగా వ్యవహరిస్తున్నాడండి, నన్ను పట్టించుకోవట్లేదండి, నా బాధ ఆయనకి తెలియట్లేదండి అని కొంతమంది బహుశా దేవుని మీద నేరారోపణ చేయొచ్చు. కానీ గాడ్ నోస్ ద బెస్ట్ ఫర్ యూ. ఆయన నీ కొరకు నా కొరకు ఏది మంచో ఆయనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హీ సో బిజీ. ఆయన చాలా బిజీగానే ఉంటాడు ఆయన దేవుడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడో, ఆయన అసలు నిద్రపోవట్లేదట ఆయన. అలాంటి దేవుడు మన యందు లక్ష్యం ఉంచాడు అనేది శుభవార్త కాదా? ఖచ్చితంగా శుభవార్తే. God has a focus on you. ఆయన నీ యందు లక్ష్యం ఉంచాడు. నిర్గమకాండము 2వ అధ్యాయం 25వ వచనం చదవండి. నిర్గమకాండము 2వ అధ్యాయం 25వ వచనం చదివితే బైబిల్ ఈ విధంగా సెలవిస్తూ ఉంది.
దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు ఇశ్రాయేలీయులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యం ఉంచెను. దేవుడు వారి యందు ఏముంచాడట? లక్ష్యం. స్తోత్రం చెప్దాం ఒకసారి, హల్లెలూయా. ఆ వారి యందు అన్న చోట మన పేరు రాసుకుందామా? అందులో ఇబ్బంది ఏమీ లేదు కదా. దేవుడు జాన్ వెస్లీ యందు ఏముంచాడో? లక్ష్యం ఉంచాడు. కాబట్టే నేను ఎప్పటికీ సజీవుడిగా ఉన్నా, నేను ఎప్పటికీ దేవుని సేవలో వాడబడుతున్నా. లేదా నన్ను కృంగదీయాలని, నన్ను పడగొట్టాలని, నన్ను ఇబ్బందులకు గురి చేయాలని ఎంతమంది ప్రయత్నాలు చేసి ఉండొచ్చో, కానీ ఆ ప్రయత్నాలన్నింటినీ దేవుడు సఫలపరచకుండా నా పక్షాన ఉన్నాడు. కాబట్టే నా యందు లక్ష్యం ఉంచాడు. కాబట్టే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేవుని కోసం వాడబడగలుగుతున్నాను. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. బహుశా నిన్ను నాశనం చేయాలని ఎప్పటికై చాలామంది చాలా ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ ఆ ప్రయత్నాలు నీ దాకా కూడా రాకుండా దేవుడే వాటిని అనేక సార్లు ఆయన నీకు నీ పక్షంగా నిలబడి వాటిని నిర్వీర్యం చేశాడు. కాబట్టి నువ్వు ఈ రోజుకి సజీవుడిగా ఉన్నావు, సజీవురాలుగా ఉన్నావు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్మాయింపరచండి. దట్ ఈస్ నథింగ్ బట్ గాడ్స్ గ్రేస్. ఎంతోమంది నిన్ను ఇబ్బందులు పాలు చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ దేవుడు ఏమాత్రం కూడా వెనకడుగు వేయకుండా నీ కొరకు నిలబడ్డాడు. కాబట్టే గొప్ప కార్యాలు నువ్వు చూశావు. కరోనా సమయంలో ఎంతమంది తమ ప్రాణాలు కోల్పోయారు. మనలో ఏ ఒక్కరూ వారికంటే గొప్పవారమో కాదు, పోనీ మంచివారమో కాదు, వారికంటే ఏదో ఉన్నతమైన వారం కాదు. మనం బతికేసామంటే ఈ కారణాలు కాదు. ఎవరి కృప? కేవలం దేవుని కృప. ఆయన బ్రతికించాడంటే, ఆ ప్రళయంలోంచి మళ్ళీ విడిపించాడు. కళ్ళ ముందు ఎంతమంది అండి. కరోనా సమయంలో నేను బ్లెస్సీ గారు కాల్ సెంటర్లో పనిచేసినట్టుగా పనిచేసాం. ఫోన్లు వస్తూనే ఉండేవి, మల్టిపుల్ ఫోన్స్. మన టీమ్ ఫోన్స్ లిఫ్ట్ చేస్తున్నారు. నేను బ్లెస్సీ గారు అర్ధరాత్రులు కూడా, తెల్లవారుజామున 3 అప్పుడే పడుకున్న వెంటనే ఫోన్ రింగ్ అయ్యి, అయ్యా వెస్లీ గారు కరోనా వచ్చేసింది, హాస్పిటల్లో బెడ్ దొరకట్లేదు, ఆక్సిజన్ లేదు. కంగారు పడకండమ్మా, ఆ ఏరియాలో మాకు తెలిసిన డాక్టర్స్ ఉంటే రెఫర్ చేస్తామని చెప్పి, ఏదో దేవుడు మాకు ఇచ్చిన ఒక ఆధిక్యత అనుకోండి, లేకపోతే స్థానం అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలామంది దేవుని బిడ్డలు ఆయా ప్రాంతాల్లో ప్రేమించేవారు ఉన్నారు. వారికి ఫోన్లు చేసి, బ్రదర్ కొంచెం వారికి ఏదో ఒక సహాయం చేయండి, ఏదో ఒక ఇబ్బందులు ఉన్నారు, హాస్పిటల్లో బెడ్లు ఇప్పించడం కావచ్చు, లేదా ఆక్సిజన్ సప్లై చేయడం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, లేదా వెంటనే మెడిసిన్ కిట్ పంపించడం కావచ్చు. అన్నిటికన్నా ప్రాముఖ్యం ముందు వారి కోసం ప్రార్థన చేయడం కావచ్చు. ఆ కరోనా సమయంలో ఒక ప్రక్క పరిచర్య, ప్రతి ఉదయం మధ్యాహ్నం సాయంకాలం లైవ్ కార్యక్రమాలు, ఒక ప్రక్కన మా కుటుంబాన్ని చూసుకోవడం, మనతో ఉన్న టీం అందరినీ కూడా వారిని పర్యవేక్షించడం, ఆ తర్వాత చర్చ్ సర్వీసెస్ జరిగించడం. ఆదివారము దేవుని మందిరంలోనే ఆరాధన జరిగించాం. మందిరం అయితే మూసేలా, ఒకళ్ళు వచ్చినా ఇద్దరు వచ్చినా ఇక్కడ ఆరాధన జరుగుతూనే ఉంది. ప్రభు మాటలు ప్రయాణించడం, అనేక మందికి సేవ చేయడానికి కరోనా సమయంలో ఒక ప్రక్కన దేవుని సేవకుల సహాయాన్ని పంపించడం. ఉదయం 6 గంటల నుండి 7 గంటల దాకా అందరూ తిరగడానికి అవకాశం ఉండేది. ఆ సమయంలోనే ఆయా ప్రాంతాల్లో టీమ్స్ని మొబిలైజ్ చేసి వారికి డబ్బులు పంపించి, ఈ పట్టుకెళ్ళి మీ ఏరియాలో ఉన్న సేవకులకి ఇవ్వండి, దేవుని సేవకులకి ఇవ్వండి, వారు చాలా సఫర్ అవుతున్నారని మన పరిచయను కొన్ని కోట్ల రూపాయల కరోనా సమయంలో దేవుని సేవకులకు సహాయం చేశాం. హల్లెలూయా. స్వార్థం చూసుకోలేదు. నేను చెయ్యాలంటే దేవుని సేవకుల కోసం నిలబడాలా, ప్రభు కార్యాలు జరగాల, అనేక మందికి రైస్ డిస్ట్రిబ్యూట్ చేయడం, ఇవన్నీ ఇంత బిజీ ఉన్నప్పుడు ఆ టైంలో కరోనా సమయంలో ఒక అమ్మాయి ఫోన్ చేసింది, అన్న నా చుట్టూ 4 డెడ్ బాడీలు ఉన్నాయన్న, ఆ మధ్యలో ఉన్నానన్నా నేను, నా కోసం ప్రార్థన చేయండి అన్న. ఆ సిచ్యువేషన్ ఊహిస్తేనే వణుకొచ్చింది నాకు. ఒక యమనస్తురాలు, హాస్పిటల్లో బెడ్లు లేవట, ఎక్కడో దూరంగా బెడ్ వేశారట, ఆ బెడ్ పక్కనే చచ్చిపోయిన తీసుకొచ్చి పడేస్తారట. అక్కడే డెడ్ బాడీల మధ్యలో ఉన్నానన్న, భయం వేస్తుందన్న, ఎవరు లేరన్న ఇక్కడ. ప్రతి గంటకి ఫోన్ చేసి, అమ్మ ధైర్యంగా ఉండు, ఏం పర్లేదు, ప్రభు నీ తోడున్నాడు. స్వస్థపరచుడు బయటకు వచ్చింది. రాజమండ్రి వచ్చి బ్లెస్సీ గారి చేతులు పట్టుకుని ఏడ్చింది. ఆ సమయంలో మీరు నన్ను ఆదరించకపోయినుంటే, మీ వాక్యాలు, మీ పాటలు, వెసులన్న మెసేజెస్ నన్ను ధైర్యపరిచే. 4 డెడ్ బాడీల మధ్యలో ఉండేదన్న రోజు నిద్రపట్టేది కాదు. పరిస్థితి చాలా భయంకరంగా ఉండేది. కానీ దేవుడు ఎంతగా మనల్ని విడిపించాడండి, ఎంతగా మనల్ని కాపాడాడు. ఉందా కృతజ్ఞత దేవుని మీద? ఆ సమయంలోనూ దేవుని కోసం తీసుకున్న తీర్మానాలు ఏమన్నా మనసులో ఉన్నాయా, లేదా మొత్తం అన్నీ మర్చిపోయావా?
ప్రభువా, ఈ భయంకరమైన పరిస్థితులు నేను బయటకు వస్తే నీ సేవ చేస్తాను, నీ కోసం వాడబడతాను, లేదా నీ సేవకులకు సహకరిస్తాను, అది చేస్తాను ఇది చేస్తానని ఎన్నో తీర్మానాలు తీసుకున్నావే, వాటిని జ్ఞాపకం చేసుకున్నావా లేదా మర్చిపోయావా? పరదేశినైన నా పట్ల లక్ష్యముంచే నీవు నా పట్ల ఇంత కటాక్షం చూపించావు. ఇశ్రాయేలీలు బంధకాల్లో నలిగిపోతున్నప్పుడు, ఫరో కాడి క్రింద నలిగిపోతున్నప్పుడు దేవుడు వారి యందు ఏముంచాడంట? లక్ష్యం ఉంచి ఫరో మెడలో వంచి, చెప్పండి, ఫరో మెడలో ఏం చేశాడు దేవుడు? వంచి ఇశ్రాయేల్ ప్రజలను ఏం చేశాడు? బయటికి తీసుకుని వచ్చాడు. వాట్ ఏ గ్రేట్ గాడ్! ఆయన నీ యందు లక్ష్యం ఉంచాడు కాబట్టి ఈరోజు నువ్వు ఏ బంధకాలలో పడి ఉన్నా, ఐగుప్తు దాస్యులనే ఉన్నా, భయంకరమైన పాప సంకెళ్ళ చేత, భయంకరమైన అపరాధములనే సంకెళ్ళ చేత బంధించబడిన నిన్ను విడుదల చేసే శక్తి నా యేసయ్యకు ఉంది. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభునామమును మహిమపడదాం. మై గాడ్ ఈజ్ ద బాండేజ్ బ్రేకర్. ఆయన బంధకాలు తెంచేవాడు. ఐగుప్తు బానిసత్వం నిన్ను నన్ను ఏం చేసేవాడు? ఆయన విడుదల చేశాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన మనంది ఏముంచాడట? ఆయన లక్ష్యం ఉంచిన దేవుడు. రూతు అడుగుతుంది, పరదేశిన నా పట్ల లక్ష్యముంచి కటాక్షం చూపించడానికి నేనేం చేశానయ్యా? దేవుని బిడ్డలారా, బోయజు రూతుతో మాట్లాడాడు. రెండవది, ఆమె యందు ఏముంచాడట? లక్ష్యం ఉంచాడు. మూడో మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అవుతుంది. అదే రూతు గ్రంథం 2వ అధ్యాయం, ఈసారి 13వ వచనాన్ని చదువుకుందాం. ఆ మాట చదువుకుని ముగింపు ప్రార్థనలకు వద్దాం. రూత్ చాప్టర్ 2 and verse 13. అందుకు ఆమె, నా ఏలినవాడా, నేను నీ పనికత్తెలలో ఒక దానిని కాకపోయినను నీవు నన్ను ఆదరించి, ఆ మాట అండర్లైన్ చేసుకోండి, నీవు నన్ను ఏం చేశావు? ఆదరించావు. నీ దాసురాలినగు నా యందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక. ప్రేమ కలిగి మాట్లాడితివి. స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మూడో మాట, బోయజు రూతుని ఏం చేశాడంట? ఆదరించాడు. అంటే ఆ మాట ఆమె చెప్పడంలో ఆమె మనసులో ఉన్న భావం ఏంటి అంటే, బహుశా బోయజు మాట్లాడినట్టుగా ఎంతవరకు ఎవరు ఆమెతో ఏం చేయలేదు? మాట్లాడలేదు. బహుశా చాలామంది ఏం మాట్లాడుంటారు రూతుతో? ఒక యవనస్తురాలు మోయాబు నుండి వచ్చింది, భర్తను కోల్పోయి ఉంది. అందరూ ఏం మాట్లాడుంటారు? ఏమ్మా, భర్త కోల్పోయావా? నీకు అలా జరిగిందా? నీకు ఎలా జరిగిందా? నువ్వు అదా, నువ్వు ఇదా, ఇంట్లోంచి బయటకు వచ్చేసేవేంటమ్మా నువ్వు? మనుషుల మాటలు, నిందించే మాటలు, నీ గతాన్ని మరలా తవ్వి నిన్ను బలహీనపరచాలనుకునే మానవ స్వభావం. కొంతమంది జీవితాలు చూడండి, ఎప్పుడూ కూడా నీలో ఉన్న సెట్ బ్యాక్స్ని చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అవి చూపించండి కృంగదీయాలనే. బాడీ షేమింగ్ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. నీకున్న శరీరాన్ని విమర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. నీ రంగును చూసో, నీ రూపాన్ని చూసో నీ మీద జోకులు వేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. లేదా నీ ఫెయిల్యూర్స్నే మరలా ఎత్తి చూపించే వాళ్ళు కొంతమంది ఉంటారేమో. నీ గత జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు, అనుకోని సంఘటనలు, లేదా కొన్ని విచారకరణ సంఘటనలే మరలా ఎత్తి నేను సూటిపోటి మాటలతో బాధించే వాళ్ళు చాలామంది ఉంటారేమో. కానీ ప్రపంచ చరిత్రలో ఆదరించి మాట్లాడే దేవుడు ప్రభువు అని యేసయ్య మాత్రమే. దేవుడు నామమునకు స్తోత్రం కలుగును గాక. కారణం ఏంటో తెలుసా? ఆయనకు నీ గురించి అన్నీ తెలిసిన, నీ గురించి నా గురించి అన్నీ తెలిసిన ఆయన మన పట్ల వ్యవహరించే తీరు ఎప్పుడూ చాలా హుందాగానే ఉంటుంది. హల్లెలూయా. నన్ను ఆదరించి ప్రేమతో మాట్లాడావయ్యా. నేను నీ పనికత్తుల్లో ఒకదాన్న పోని నువ్వు అంత ప్రేమ చూపించడానికి, నీ దగ్గర పనిచేసే దాసుల్లో ఒకని భార్యనా అంత ప్రేమగా నువ్వు నాతో మాట్లాడడానికి, ఎక్కడి నుంచో వచ్చిన నన్ను, ఒక పరదేశిరాలని లేదా ఒక పరదేశిని నా పట్ల ఎంత ప్రేమగా మాట్లాడావు, నన్ను ఆదరించావు. ఒక మాట నీకు చెబుతాను, ఈ లోకంలో ఎవ్వరూ ఆదరించినట్టుగా యేసయ్యని నేను చేయగలడు? ఆయన ఆదరించగలడు. నీకున్న కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి కృంగిపోతున్నావా? ఈ లోకంలో ఎవ్వరి మాటలు నీకు ఆదరణ ఇవ్వలేవు, ఎవ్వరి మాటలు నీకు శాంతిని ఇవ్వలేవు, ఎవ్వరి మాటలు నీకు సమాధానం ఇవ్వలేవు. కేవలం ప్రభు అయిన యేసయ్య మాటలు మాత్రమే నీకు ధైర్యాన్ని ఇస్తాయి. నీ కుటుంబ సభ్యులు కోల్పోయి ఒంటరితనంతో మూలుగుతుంటే ప్రజలందరూ నిన్ను హింసిస్తున్నారా, బాధిస్తున్నారా? సూటిపోటి మాటలు మాట్లాడి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను ఆదరించువాడు ఆయన. యెషయా గ్రంథంలో మనందరికీ తెలిసిన మాటే కదా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు
నేను మిమ్మల్ని ఏం చేస్తాను? ఆదరిస్తాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం చదవండి. అందులో ఈ మాట రాయబడింది, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఏం చేస్తున్నాను? ఆదరిస్తున్నాను. తల్లి ఆదరణే గొప్పదంటే అంతకన్నా దేవుని ఆదరణ గొప్పది కాదా? ప్రైజ్ ది లార్డ్. ఒకని తల్లి అంటే, ఒక మాటలో చెప్పాలంటే, ఈ రోజుల్లో కొంతమంది తల్లులు ఉన్నారు, కానీ బాధ్యత లేని తల్లులు ఉన్నారు కొంతమంది. కానీ నిజమైన తల్లి తన బిడ్డ పట్ల ఏముంటుంది చెప్పండి? బాధ్యత ఉంటుంది, ఆదరణ ఉంటుంది. బిడ్డ ఏడుస్తూ ఉంటే కౌగిట్లోకి ఎత్తుకొని ఓదారుస్తుంది. బిడ్డలు బాధపడుతూ ఉంటే తల్లి బాధపడుద్ది. ఒక తల్లి ప్రేమ బిడ్డల పట్ల అంత ఉన్నతమైనది అయితే, సృష్టికర్తన దేవుని ప్రేమ, ఆయన ఆదరణ ఎంత గొప్పదో మనం ఆలోచన చేయాలి. బోయజు రూతును ఏం చేశారు చెప్పండి? ఆదరించాడు. ఈరోజు నిన్ను నన్ను ఆదరించే దేవుడు, ఒక తల్లి వాడిని ఆదరించినట్లుగా. ఒక కొడుకు ఒక తల్లిని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో పెట్టేశాడట. పెట్టగానే సరే ఆమె జీవితం జీవిస్తున్న ఒక కుమారుడు వచ్చాడట. వచ్చిన తర్వాత తల్లి అడుగుతుంది, అరే బాబు, నేను చచ్చిపోయే ముందు నాకు ఒక కోరిక ఉంది నాయన, తీరుస్తావా అన్నాడు. అమ్మ చెప్పమ్మా. అదన్నా తీరుస్తాను, మరి ఇంకేం చేస్తాను, ఇప్పటిదాకా నేను సరిగ్గా చూసుకోలేకపోయాను, పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి, ఏంటో చెప్పంటే ఆమంటుంది, అరే బాబు, ఈ వృద్ధాశ్రమంలో కొంచెం ఫ్యాన్లు సరిగ్గా తిరగట్లేదు నాయన, కొంచెం మంచి ఏసీ ఏదైనా పెట్టించరా. ఈ వృద్ధాశ్రమంలో వాషింగ్ మిషన్ సరిగ్గా పనిచేయట్లేదు, కొంచెం క్రొత్త వాషింగ్ మిషన్ తీసుకొచ్చి పెట్టిన ఆయన. ఎవరైనా ఆహార పదార్థాలు ఇస్తూ ఉంటే రేపటికే అవన్నీ కూడా పాడైపోతున్నాయి, అలా పాడైపోకుండా ఉండడానికి ఏదైనా రిఫ్రిజిరేటర్ మంచిది తెప్పించిన ఆయన. మంచాలన్నీ కూడా పడుకోగానే అటు ఇటు ఊగుతూ ఉన్నాయి, ఎప్పుడు పడిపోతాయో తెలియదు, కొంచెం మంచాలు కొంచెం సరి చేయించిన ఆయన. బాత్రూమ్స్ కొంచెం క్లీన్గా లేవు, చేయించిన ఆయన. అంటే ఆ కుమారుడు పక్క నవ్వుకొని, అమ్మ నువ్వు రేపో ఎల్లుండో చచ్చిపోయేలాగా ఉన్నావు, ఎందుకమ్మా నీకు ఫ్రిడ్జ్ ఎందుకు, వాషింగ్ మిషన్ ఎందుకు, ఫ్యాన్ ఎందుకు, ఈ మంచాలు ఇవన్నీ ఎందుకు, ఆ బాత్రూమ్ గురించి ఆలోచన ఎందుకు, నువ్వు బతిగా 2 రోజులు ఏదో తినేసి చచ్చిపోకుండా ఇవన్నీ ఎందుకమ్మంటే, తల్లి కొడుకు చేతిని పట్టుకుని ఏమన్నా తెలుసా, నాయన ఇవన్నీ నా కోసం కాదురా, నేడో రేపు నువ్వు కూడా ఇక్కడికే వస్తావు, నీ పిల్లలు ఇక్కడ పడేస్తారు, నేనైతే బతకగలను నాయన. ఎందుకంటే చిన్నప్పటి నుంచి రాటు తెలి పెరిగాను, నేను చెద్దన్నం తిని పెరిగాను, రాతి పాత్రలో లేదా మట్టి పాత్రలో అన్నం తిని పెరిగాను, ఎక్కడుంటే అక్కడ పడుకున్నాను. ఫ్యాన్లు కూడా లేవు మా కాలంలో, గోడలు కూడా సరిగ్గా లేవు, దీపాల కాంతిలో పెరిగేసి నేను ఎలాగైనా బ్రతికేయగలను. కానీ నువ్వు అలా బ్రతకలేవురా, ఫ్యాన్ లేకపోతే ఉండలేవు నువ్వు, లేకపోతే ఏసీ లేకపోతే ఉండలేవు కదరా నువ్వు. నా ఆలోచన అంతా కూడా నా గురించి కాదు, నీ గురించే అనగానే తన జీవితంలో ఎప్పుడు ఆడలేదు కొడుకు అంత గట్టిగా ఏడ్చాడు. ఎందుకోసం తెలుసా? ఆ తల్లి మనసు ఎంత గొప్పదో చూడండి. తను సఫర్ అవుతూ కూడా కొడుకు సుఖాన్ని కోరుకున్న తల్లి. ఉందా నీ తల్లి అంటే కృతజ్ఞత ఉందమ్మా? నీ తల్లి అంటే కృతజ్ఞత ఉందయ్యా? ఎంతగా వాళ్ళు కష్టపడి పెంచారో నేను చెప్పగలను. నాకుంది. నా తల్లిదండ్రులు నా గురించి ఎంత శ్రమ పడ్డారో. ఈ రోజున నీ స్థానంలో ఉండగలిగానంటే ఎన్ని రోజులు వారు కడుపు కట్టుకున్నారో నాకు తెలుసు. నా శ్రేయస్సు కోసం ఎంత ప్రయాసపడ్డారో, ఎంత ప్రార్థన చేశారో ఐ నో. దట్స్ ద రీజన్ ఐ రెస్పెక్ట్ మై పేరెంట్స్. నా తల్లిదండ్రులను గౌరవిస్తాను, కేవలం మాటల్లోనే కాదు, క్రియల్లో. ఒక తల్లి వారిని ఆదరించినట్లుగా ఒక తల్లి తన బిడ్డలంత ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉన్నారు అంటే సృష్టికర్తన దేవుడు మన పట్ల ఇంకెంత గొప్ప ఆదరణ. బోయజు రూతును ఆదరించి ప్రేమతో. ద రెస్ట్ ఈజ్ ద హిస్టరీ. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ తర్వాత భాగాన్ని చదవండి. ఒక్కొక్క మెట్టు దేవుడు ఎక్కించి రూతును ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్. బోయజు రూతుతో వ్యవహరించినట్టుగానే క్రీస్తు ప్రభువారు అంతకన్నా ఉన్నతంగా మనతో వ్యవహరించే దేవుడు ఆయన. మనల్ని పట్టించుకునే దేవుడు, మన ఇందు లక్ష్యం ఉంచే దేవుడు, మనల్ని ఆదరించే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు.